కానీ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ అల్మాస్పేట సర్కిల్ అల్లర్ల వెనక వీళ్ళిద్దరే కారణం అని ఎంత నీచమైన రాజకీయాలకు మీరు పాల్పడుతున్నారు. మీకు హజ్ యాత్ర పవిత్రత ముందు తెలుసా? ఆయన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత ఇరుగు పొరువారైనా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కూడా హజ్కి వెళ్తున్నారంటే నేనేమన్నా తప్పు చేసింటే క్షమించు అని కోరి తర్వాత మాకు దీవించు అక్కడ ప్రార్థించని కోరుతారు. అట్టి పరిస్థితిని మీరు మర్చిపోయి ఈ హజ్ యాత్రల పైన కూడా మీరు నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటే ఈ విషయం జనము సహించరు, దేవుడు కూడా సహించరు. మీకు అది ఈ విధంగా నీచ రాజకీయాలకి మీ కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ చేస్తున్నారు. మీ నాయకుడు రాష్ట్రం నుండి నియోజకవర్గం వరకు కూడా ఒకటే పెట్టారు. వైసీపీ అంజద్ బాషా వర్గం ఈ గొడవకు కారణం అని చెప్పి ఒక పెద్దగా ప్రచురించి లేనిపోని అక్కడ గొడవకు పోయిన వారు అన్ని వర్గాల వారు పోయినారు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా పోయినారు. పోయినప్పుడు కూడా మాకు చూసినా కూడా మేము ఈ పార్టీల వాళ్ళు పోయినారు ఆ పార్టీల వాళ్ళు పోయినారని మా నాయకులు కానీ మేము కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా మేము పత్రికా ముఖంగా ఎక్కడ కూడా తెలపలేదు. ఎందుకంటే అక్కడ సంఘటన జరిగింది, ఎవరు ఇష్టవర్గంగా వాళ్ళు పోయినారు. దాన్ని చూసి మీరు ఓరోలేక మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి పేరున ఆయన వర్గీయులే అక్కడ పూర్తి కారణం అని చెప్పి కూడా మీరు రకరకాల సోషల్ మీడియా అయితే పత్రికా సమావేశాలు పెట్టారు. మీరు రాబోయే స్థానిక సంస్థల్లో మా ఉనికి లేదు, ఏదో విధంగా ఓట్లు రాబట్టేదానికి మత రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ రెచ్చగొట్టే కార్యక్రమాలు మీరు చేస్తూ మా పైన నిందలు మోపుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న జనం, ఈ కడప నగరంగా ఉన్న జనము ప్రతి ఒక్కరికి తెలుసు అంజద్ బాషా ఎటువంటి వాళ్ళు తెలుసు, వైసీపీ కార్పొరేటర్లు ఎవరు ఎట్లాంటి వాళ్ళు తెలుసు, అందరికీ తెలుసు. కానీ మీరు చెప్పినంత మాత్రాన ఇక్కడ ఏమీ అయ్యేది కాదు. అది మీ విజ్ఞతకే వదిలాల్సి వస్తుంది. రేపు రానున్న స్థానిక సంస్థల్లో మీకు అభ్యర్థులు లేక మాపై రకరకాల మా అభ్యర్థులు పాత అభ్యర్థులపైన కానీ మా కార్యకర్తలపైన కానీ నాయకులపైన కానీ దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు ఏమీ జరగవు, ఏమి చెల్లవు. మీకు ఆ దుష్ప్రచారం తిరిగి మీకే పడుతుంది.